ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కడియం షేర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మొన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులందరూ కేంద్ర ప్రభుత్వంపై శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అయింది, ఈ సంవత్సరం కూడా నీట్ పేపర్ లీక్ అయింది. ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూలినాలు చేసి వాళ్ళను లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ లీక్ అయ్యేసరికి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలా మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయి. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఈ ప్రధాని మోదీ కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే గత 2 సంవత్సరాల కాంచెలు కూడా ఈ లీక్లను ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. దీనికి మద్దతుగా మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారికి సంఘీభావం తెలుపుదామని విద్యార్థులను కొంత మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈయన పోతే ఈయనను కూడా అక్రమంగా అరెస్టు చేసి విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి విద్యార్థులను నానా హింసలు పెట్టారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళని నానా హింసలు పెట్టారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడైతే తప్పు జరిగిందో, తప్పు చేసిన అధికారులను గాని, తప్పు జరిగిన ఆ వ్యవస్థను గాని, ఆ మంత్రిని గాని బర్తరఫ్ చేసి వెంటనే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చాలా మంది విద్యార్థులకు తలలు వలినాయి, కాళ్ళు ఇరినాయి, చాలా మంది చాలా రకాలుగా ఇంజూరీ అయి ఉన్నారు. వాళ్లకు వీళ్ళు ఉచిత వైద్యం చేసి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క నష్టపరిహారం కూడా వాళ్ళకు కల్పించాలని కోరుతూ ఈ రోజు సెంట్రల్లో జరిగే పాలన దాదాపు దేశవ్యాప్తంగా తెలుసు. ఎక్కడైతే ఇంతకుముందు నాగరాజు చెప్పినట్టుగా ఎక్కడైతే బలంగా వారికి కాంగ్రెస్ పార్టీ అవుపడుతుందో ఆ రాష్ట్రాన్ని వీక్ చేయాలి. ఏదో రకంగా ఇక్కడున్న జనాలను మభ్యపెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ధోరణితో వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఈ మంచి పని చేసి ప్రజల్లో చూసుకుపోయే తత్వం వాళ్ళ దగ్గర లేదు. దయచేసి రేపు జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఏఐసిసి గాని, పిసిసి గాని, డిసిసి గాని, మండల శాఖ గాని ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు ముక్త ఖండంతో ఖండించుకుంటూ విద్యార్థులకు మేము వెన్నుదన్నుగా ఉంటామని కోరుచు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల సర్పంచులకు, జిల్లా నుండి విచ్చేసిన ఇన్ఛార్జీలకు, జిల్లా ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏఐసిసి మరి పిసిసి ఆదేశాల మేరకు మరియు నీట్ పేపరు లీకేజ్ సందర్భంగా మరి ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల గౌరవ సర్పంచులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జీలు సోదరుడు మండల పార్టీ అధ్యక్షులు పెసర్ రమేష్ గారికి మరియు సీనియర్ నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. భారతదేశంలో ఈ రోజు ఒక దుష్ట పరిపాలన కొనసాగుతా ఉన్నది. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరించి వాళ్ళను వేటాడి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితికి వచ్చింది. నిన్న విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో నీట్ పేపర్ లీకేజ్ చేసి కొన్ని వేల లక్షల సంబంధించిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నీతి నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ తోటి ఎందుకు రాజీనామా చేయిస్తలేడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఏ విమాన ప్రమాదంలో 200 మంది చనిపోయినా కూడా ఈ రామ్మోహన్ నాయుడు తోటి ఎందుకు రాజీనామా చేయిస్తలేడు? అన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి ఏం లేదు. ఎక్కడైతే ప్రతిపక్షాలు ఉంటారో అక్కడ వాళ్ళని వీక్ చేయడం ఆయన ఒక పని పెట్టుకున్నాడు. ఇవాళ ఎక్కడ గాని ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలను వీక్ చేస్తే మేము ఆటోమేటిక్ గా మేము బలోపేతం అవుతామని చెప్పి ఈ రోజు
మోడీ గారు వారు తీసుకున్న నిర్ణయం, వారికి తోడు అమిత్ షా గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుని ఎవ్వరు మాట్లాడితే వాళ్ళను దేశద్రోహులు, లేదా మీరు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతారు, లేకపోతే ఇది అది అని చెప్పి ముస్లింలని అదని చెప్పి మతాన్ని ముంగడ పెట్టుకుని ఓట్లు సంపాదించుకునే కార్యక్రమాన్ని ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉన్నది. దీని మనం అందరం కూడా ముక్త ఘట్టంతో ఖండించి రేపు రాబోయే రోజులలో మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ బీజేపీ చేస్తున్న దురాఘాతాలన్నిటి కూడా ప్రజలకు వెన్నవంటి ఉండి వాళ్ళకు వివరించి మనం కూడా ప్రజలకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునే ఆలోచనతోటి మనం అందరం ముందుకు కొనసాగాలని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ప్రతి జాతీయ పోటీ పరీక్షల్లో ముఖ్యంగా నీట్ లాంటి ఎంట్రన్స్ లో ప్రతిసారి లీకులు చేస్తున్న ఉద్దేశంతో వారి శాంతియుత పోరాటం పార్లమెంటు దాకా వెళ్లాలని చెప్పేసి వాళ్ళు మొన్న 20వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా వాళ్ళ పోరాటాన్ని సాగిస్తున్న సందర్భంగా వాళ్ళ దీక్షను భగ్నం చేయడం కోసం గాను బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వెళ్లి ఆ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వారి వెంట మొత్తం దేశం మొత్తం విద్యార్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వారి వెంట ఉండి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వ వైఖరిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ రోడ్లపైకి వచ్చిన సందర్భం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ చర్యకు కారణమైన జాతీయ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా లీకుల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకొని దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ఆగం కాకుండా సన్మార్గంలో పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ దిశగా పోరాటం మేము ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి మేము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, అంతేకాకుండా ఈ ధర్నా కోసము కలిసి వచ్చే ప్రతి ఒక్క సామాజిక సంఘాన్ని కూడా మేము తీసుకొని వెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని ఆపబోమని, దీన్ని మరింత ఉధృతం చేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేసి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.